కోయట్లో అయితే డ్రైవర్‌కి ప్రతి ఒక్క పని చేపిస్తారు ఈడ. ఏమన్నా వాన పడినా, ఏదన్నా గానీ, ఏం పడినా గానీ, ఏమైనా గాలి వచ్చినా, ఏమన్నా దుమ్ము వచ్చినా, ప్రతి ఒక్క పని చేపిస్తారు ఈడ. వాష్ చేపిస్తారు. కంపల్సరీగా వానికి అది కడగాలంటే కంపల్సరీగా కడిగిస్తారు వీళ్ళు. ఇదంతా నేను కడిగినా మొన్న వచ్చింది కదా దుమ్ము. ఇదంతా కడిగినా కంపల్సరీ కడిగిస్తారు వీళ్ళు. మెట్లు గానీ, అన్నీ గానీ కంపల్సరీగా వీళ్ళు కడిగిస్తారు, వదలరు వీళ్ళు. కంపల్సరీ ఇవి కూడా కడగాల. మెట్లు కూడా ఉంటాయి, కొన్ని కొన్ని డోర్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కడిగిస్తారు వాళ్ళు కంపల్సరీగా. చూడండి, కుర్చీలు కూడా ఉన్నాయి. కుర్చీలు కూడా నిన్న కడిగించాడు మా ముసలోడు. కొన్ని ఇంట్లో అయితే కడిగించరు, బయట వాళ్ళు కడిగించుకోరు. లేకపోతే ఇంట్లో పనిచేసే వాళ్ళకు లేడీస్ ఉంటారు కదా, వాళ్ళతో కడిగిస్తుంటారు. కానీ డ్రైవర్తో చాలామంది కొన్ని మంతకాలు కడిగిస్తుంటారు. డ్రైవర్ అయితే చులకన చూస్తారు వీళ్ళు. డబ్బల్ చులకన చూస్తారు ఈడ. అందుకే చెప్తున్నా, ఏదో కానీ ఇండియాలోనే మీరు ఏదో సంపాదించుకొని ఇండియాలోనే హ్యాపీగా ఉండండి. కానీ ఈ పక్కలు వచ్చినారంటే కంపల్సరీగా మీరు ఇబ్బంది పడతారు. ఇబ్బంది నేను కూడా పడుతున్నా. ఏమంటే చేస్తున్నా అంటే నాకు ఇంకా 1 సంవత్సరం ఉంది. ఆ సంవత్సరం చేసుకొని నేను కూడా ఈ ఇంటికి అయితే రాను ఈసారి. నెక్స్ట్ రావచ్చు, బయట వస్తే నేను